జై జై బాబు. మరి ఈరోజు సమాజంలో ఏ నాయకుడైనా సంయమనంతో ఉండల్లా. అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది. అంటే కోపంగా మాట్లాడచ్చు, దూకుడుగా మాట్లాడచ్చు, ఇతరులను చైతన్యం పరిచే విధంగా మాట్లాడచ్చు, అవతల వ్యక్తికి అర్థమయ్యేలా మాట్లాడచ్చు. అంతేగాని నీలాగా అంబంటి రాంబాబు గారిలాగా దూకుడుగా అడ్డగోలుగా మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు ఈ సమాజంలో. మాట్లాడుకున్నటువంటి వ్యక్తి 9 సార్లు శాసనసభ్యులు, 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మీద నువ్వు ఈ విధంగా అడ్డగోలుగా మాట్లాడతావా? మరి మేము మాట్లాడచ్చు, కానీ మా నాయకుడు ఇటువంటి మాటల్ని ఎంకరేజ్ చెయ్యడు, ఎవరికి చెయ్యమని కూడా చెప్పరు. మరి మా నాయకులు ఎటువంటి వారు అంటే, ఉదాహరణకి యువగలం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ గారు పాదయాత్ర సమయంలో మీరు ఎంతో ఇబ్బందులు పెట్టినప్పటికీ, ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా మా నాయకుడు నారా లోకేష్ గారు ఇటువంటి భాష మాట్లాడలేదు. భువనేశ్వరి గారిని ఆ రోజు ఎంత చండాలమైన మాటలు మీరు మాట్లాడి దూషించినారో, బయటికి వచ్చినాక కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితేనేమి, తల్లి అయితేనేమి, కొడుకు అయితేనేమి, ఎవరూ కూడా ఈ భాష మాట్లాడలేదు. తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా చట్టం వదిలిపెట్టదు, ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. ఈరోజు అంబంటి రాంబాబు గారిని అరెస్టు చేసినా కూడా మా ముఖ్యమంత్రి గారికి క్షమాపణలు చెప్పాల్సిందే. విజ్ఞప్తి చేస్తున్నాము, ఇటువంటి పదజాలం మాత్రం యూజ్ చేయొద్దండి. ఇది మా వార్నింగ్. లోకేష్ బాబు నాయకత్వం.